వీటిలో బ్రేకింగ్ చూసినాం. అశోక్ నగర్ లో విద్యార్థులు చేపడుతున్న గ్రూప్ 1 విద్యార్థుల యొక్క ఆందోళనలో బండి సంజయ్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో అయితే రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్ కి ఫోన్ కాల్ చేసినట్లు కూడా తెలుస్తోంది. 29 జీవో నెంబర్ 29కి ఆహ్వానించినట్లుగా ప్రభుత్వం ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ కి బీజేపీ నాయకుల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సో ఇదే నేపథ్యంలోనే బండి సంజయ్ ను కూడా అక్కడ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. సో 29 జీవో నెంబర్ 29కి ప్రభుత్వం ఆహ్వానం పలికినట్లుగా మనకి తెలుస్తా ఉంది. బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రూప్ 1 విద్యార్థులు అశోక్ నగర్ లో చేసిన ధర్నాకు రాజకీయ పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇక కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ఇరువురు కూడా పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ని అరెస్టు చేసి స్టేషన్కు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో విద్యార్థులకు సపోర్ట్ చేసేందుకు వాళ్ళకి మద్దతు తెలిపేందుకు బండి సంజయ్ ఇందాకలు వెళ్లారు. సో ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్కు తరలిస్తున్నారు. అశోక్ నగర్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులకు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వం కూడా స్పందించి గ్రూప్ 1 విద్యార్థుల అభ్యర్థులతో కూడా చర్చించేందుకు జీవో నెంబర్ 29తో దీని మీద చర్చించేందుకు కూడా ఆహ్వానం పంపినట్లు కూడా తెలుస్తోంది. దీని మీద రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్కు ఫోన్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో ప్రస్తుతానికైతే బండి సంజయ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇక 29 జీవో నంబర్ 29పై చర్చకు సిద్ధం అన్నట్లు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎటికలకైతే గ్రూప్ 1 విద్యార్థుల ఆశ కోరిక దీంతో కొంత నెరవేరిందని చెప్పవచ్చు. సో దీని మీద ఇటు రాజకీయ పార్టీల నాయకులు జోక్యం చేసుకోవడంతోనే ఈరోజు అశోక్ నగర్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో బండి సంజయ్ను బీజేపీ నాయకులు బండి సంజయ్ను అక్కడ అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకువెళ్తున్నట్లు ఆ విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. సో ఈ రకంగా ప్రస్తుతం అశోక్ నగర్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇటుక అశోక్ నగర్లో గ్రూప్ 1 విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో లైవ్ ద్వారా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. 29 జీవో దేనికోసం తీసుకొచ్చారు? దాంతో పాటు కోర్టులో దాదాపు 22 కేసులు కోర్టులో ఉన్నాయి. ఆ కోర్టు జడ్జిమెంట్ ఏమొస్తుందో తెలియనప్పుడు పరీక్ష నిర్వహించడం ద్వారా రేపు జడ్జిమెంట్ అటు ఇటు వస్తే ఇప్పుడు పరీక్ష రాసిన విద్యార్థులు రాసిన వృధా అవుతుంది కదా. వాళ్ళ విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి ఏం భయపడతలేరు. వారం రోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు
వాళ్ళ మైండ్ మొత్తం టెన్షన్ లో ఉంది, వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు ఎల్లుండి ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారు? ఒక భయానక వాతావరణం ఉన్నారు. వాళ్ళ అమ్మాయిలను కూడా బట్టలిప్పి కొట్టే పరిస్థితి వచ్చింది. ఒక ప్రెగ్నెన్సీ లేడీని కొట్టే పరిస్థితి వచ్చింది. ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో నిలబడుతూ వాళ్ళ తల్లిదండ్రుల ముందు అబ్బాయిని కొట్టే పరిస్థితి వచ్చింది. మేము నిజాం కాలంలో చూస్తాం తప్ప మన బీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ కాలంలో చూస్తాం. ఇప్పుడు సేమ్ కాలాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కాలంలో చూస్తున్నాం మేము. కాబట్టి విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టద్దని ఎవరికి లేదు, కష్టపడ్డ విద్యార్థులకు నష్టం చేయాలని ఎవరికి లేదు. మీరు రీషెడ్యూల్ చేయండి, కోర్టు కేసులను పరిష్కరించే ప్రయత్నం చేయండి. నేను వచ్చిన కేసు వేరు, ఇప్పుడున్నటువంటి డిమాండ్లు వేరు. నిన్న కోర్టు తీర్పుతోని ఈ రోజు జరుగుతున్న ప్రొటెస్ట్ కు సంబంధం లేదు. దాన్ని దయచేసి గుర్తించాలా. చాలా మంది నాకు కోర్టు కూడా చెప్పింది అంటారు. కోర్టు చెప్పింది వేరు, ఇవాళ ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఇది 22 కేసులు పెండింగ్ లో ఉన్న కోర్టులో పడా. రేపు వీళ్ళు ఎగ్జామ్ కష్టపడి ఎగ్జామ్ రాసినా కానీ కోర్టుకి అడిట్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వారం రోజులు ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు చాలా స్ట్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు 2 ఎగ్జామ్ ఎట్లా రాస్తారు వాళ్ళు? కాబట్టి మరి ప్రభుత్వం మొత్తానికి రిజర్వేషన్ వ్యవస్థ రద్దు చేయాల్సుకునేదా? ఇలా ఎన్నికల టైంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేస్తా అని చెప్పి అలా ఎన్నికల్లో ఓట్లు వేసుకున్నారు. వీళ్ళు నమ్మి ఓట్లు వేసారు. ఇవాళ పరిస్థితి ఏంది? 29 జీవో ద్వారా వాళ్ళ పూర్తిగా రిజర్వేషన్ వ్యవస్థనే రద్దు చేసే పరిస్థితి రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండి పట్టు వీడి వెంటనే స్పందించాల్సిందిగా, ఒక పాజిటివ్ దృక్పథంతో స్పందించాల్సిందిగా కోరుతాను. ప్రభుత్వాలకు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు తెలుగు అకాడమీ అసలు బుక్సే కోర్టునే తప్పుదో పట్టించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కోర్టుకు ఆధారం కావాలి. వీళ్ళు తప్పుడు ఆధారాలు సృష్టించి కోర్టునే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ హైకోర్టు తీర్పును అందరూ శీర్ష వహించాల్సిందే, తప్పకుండా వహించాల్సిందే. కానీ కోర్టునే తప్పుదో పట్టించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వాళ్ళ తెలుగు అకాడమీకి చైర్మన్ ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీలో కానీ ఇతర లైబ్రరీలో చదివేది బుక్స్ అవుతారు. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఎక్స్పర్ట్ పడుకొని కోచింగ్ తీసుకునే స్థితులు లేరు. కూలీనాలు చేసుకుని బడ్జెట్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పిల్లలకు కష్టపడి అలా కోచింగ్ ఇచ్చే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు. మరి బుక్స్ చదివి ఎగ్జామ్ రాయకుంటే మరి ఏ చదివి ఎగ్జామ్ రాయాలి, ప్రిపేర్ కావాలి? వాస్తవం ఏం చేయాలి? మరి తెలుగు మీడియా, తెలుగు అకాడమీ బుక్స్ వాళ్ళ పనికి రావంటే ఆల్టికెట్ ఫిలిప్స్ కు దానికి ఒక ఆల్టికెట్ నెంబర్ ఇచ్చారు, ఈ మెయిన్స్ ఒక ఆల్టికెట్ నెంబర్ ఇచ్చారు. ఇది ఇంత యూపీఎస్ లో కూడా లేదు, నాకు తెలిసలేదు. కాబట్టి ప్రభుత్వము ఈ సమస్యలున్నాయి. సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఇలా ప్రభుత్వం మంచిగా ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. కాబట్టి 29 జీవో విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వివరించాల్సిందే కోరుతాను. अरे आगे आगे ना